అంటే ఈ మెడ నొప్పి, వెన్ను నొప్పి, అదేవిధంగా నడుము నొప్పి, ఈ మూడిటికి స్పైనల్ కార్డే కారణం. ఎస్, అవునా? అంటే సి వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, స్పైనల్ టెక్నికల్గా చెప్పాలి అంటే స్పైనల్ కార్డ్ ఇస్ నాట్ ద ప్రాబ్లమ్ ఇనీషియలీ. ఓకే. ఏమవుతుంది అంటే ఈ సైకిల్ మీరు అర్థం చేసుకోవాలి. సైకిల్ ఎట్లా ఉంటుంది అంటే మనము ఒక మెడ నొప్పితోటి ఎగ్జాంపుల్గా చెప్తాం మీకు. మనం ఫోన్ ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ ఇట్లా బెండ్ అయి చూస్తున్నాము అంటే దగ్గర మన మెడ మీద 15-20 kgs వెయిట్ పడినంత అంత ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. 10 minutes కంటే ఎక్కువ మీరు కంటిన్యూస్గా ఫోన్ ఇట్లా చూస్తున్నారంటే. ఓకే, సో చాలామంది ఈ మాట అనగానే ఒక వీడియోలో నేను చెప్పాను, ఇది చెప్పగానే మరి పుస్తకాలు కూడా చదువుకునేవారు కదా ముందలా అంటారు. కానీ పుస్తకం మీరు ఎప్పుడైనా చదివితే చూడండి అండి, నో పర్సన్ కెన్ 10 నిమిషాల కంటే కంటిన్యూస్గా ఇట్లా చూడడు పుస్తకంలో. పుస్తకం చేసేటప్పుడు మనం ఇట్లా పుస్తకం ఇట్లా పట్టుకొని చదువుతూ ఉంటాము, ఇలా అడ్జస్ట్ చేస్తాము. కాన్సన్ట్రేషన్ ఆన్ ద బుక్ రీడింగ్ ఈజ్ డిఫరెంట్. మన మీడియా కన్జంప్షన్లో మన మైండ్ అనేది చాలా ఫోకస్ అయిపోతుంది దాని మీద. సో మనం అసలు ఒక 10 నిమిషాలు అనేది తెలియకుండా అయిపోతాయి. సో ఆ 10 నిమిషాలు మీరు ఫోన్ ఇలా చూడంగానే ఆటోమేటికలీ నెక్ మసిల్స్ మీద 10 kgs లేదా 15 kgs వెయిట్ పడినట్టు, కొన్ని సందర్భాల్లో అయితే 20 kgs కూడా వెయిట్ పడినట్టు మనం స్టడీస్ చెప్తున్నాయి. ఓకే. 20 kgs వెయిట్ మీ తల మీద పెట్టుకుని ఇట్లా కూర్చుని ఉన్నంత ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్లీ నెక్ మసిల్ అనేది స్ట్రెయిన్ అవుతుంది. ఓకే. సో ఇనీషియల్ స్టేజెస్లో నెక్ పెయిన్ అనేది ఆ నెక్ స్ట్రెయిన్ వల్ల స్టార్ట్ అవుతుంది. ఈ నెక్ స్ట్రెయిన్ వల్ల పెయిన్ స్టార్ట్ అయ్యి తర్వాత దీన్ని మనం సాల్వ్ చేసుకోకుండా ఇదే విధంగా మన లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు మెల్లగా ఈ నెక్ పెయిన్ అనేది నెక్ వీక్నెస్, నెక్ మసిల్స్ వీక్నెస్ కింద మారిపోతుంది. ఈ నెక్ మసిల్స్ వీక్ అయినాక ఇండైరెక్ట్గా ఆర్ డైరెక్ట్గా మన స్పైనల్ కార్డ్ మీద ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ సైకిల్, దిస్ ద సైకిల్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్వేస్ నెక్ మసిల్స్.